యో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వింటర్ ఛాలెంజ్ 90 డేస్ ఛాలెంజ్. ఇవాళ అయితే మనం ఇష్టమైన బైసెప్ ఇంకా బ్యాక్ అయితే చేయబోతున్నాం. ఇవాళ అయితే కాంబో. సో ఇవాళ అయితే మస్తు ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది అయితే వ్లాగ్. ఈ వీడియోలో అయితే మనం అయితే మొత్తం స్ట్రెచింగ్ గురించి, పాస్చర్ కరెక్షన్ గురించి, ప్లస్ బైసెప్ మసిల్ ఎట్లా ట్రైన్ అవుతుందో అంతా నేర్చుకుందాం. అట్లే మన వర్కౌట్ కి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ డంబుల్స్ ఎత్తే ముందు మనం అయితే ఫస్ట్ వార్మప్ చేయాలా. సో వార్మప్ కౌంట్. సో గైస్ మనమైతే ముందు డంబుల్స్ అయితే ముందు అయితే ఫస్ట్ అయితే చిన్న వార్మప్ చేద్దాం. వార్మప్ చేసిన తర్వాత మనం వర్కౌట్స్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే ఆర్మ్ రొటేషన్స్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ చీల అయితే ఇట్లా పెట్టుకోవాలా, స్ట్రైట్ పెట్టుకున్న తర్వాత ఇట్లా మొత్తం ఇట్లా రొటేషన్ చేయాలా. మన ఆర్మ్ రొటేషన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే షోల్డర్ రొటేషన్ అయితే రొటేషన్ అయితే చేద్దాం. షోల్డర్ రోల్ చేసిన తర్వాత వేరే ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడైతే మన షోల్డర్ రోల్స్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే షోల్డర్ రోల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే లైట్గా డంబల్ స్వింగ్స్ అయితే చేద్దాం. కొంచెం వార్మప్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం అయితే ఇప్పుడైతే లైట్గా డంబల్ స్వింగ్స్ అయితే చేయబోతున్నాం. డంబల్ స్వింగ్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా అయితే వర్కౌట్కి అయితే వెళ్ళిపోతాం. ఇవైతే మనమైతే ఇవాళైతే వర్కౌట్స్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మన ఫస్ట్ వర్కౌట్కి అయితే పోతాం. ఇప్పుడైతే మనమైతే డంబల్ రో అయితే చేయబోతున్నాం. వన్ ఆర్మ్ డంబల్ రోల్ అయితే చేయబోతాం. ఇప్పుడైతే డంబల్ రోల్ మన బ్యాక్ ఇంకా బైసెప్స్ అంటే ట్రైన్ చేస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనమైతే కాళ్ళు అయితే ఇట్లా పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఇదైతే ముంగటికి నీ ఫార్వర్డ్ చేసుకోవాలా. ఇప్పుడైతే సపోర్ట్ అయితే తీసుకొని ఇప్పుడు చెయ్యి ఇట్లా సీదా పెట్టి సో మనమైతే వన్ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే టూ సైడ్స్ అయితే చేయాలా, లేకపోతే ఇంబ్యాలెన్స్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా అయితే అయిపోతుంది ఆర్మ్స్ అయితే. సో మనమైతే రెండు సైడ్స్ చేయాలా. రెండు సైడ్స్ చేస్తేనే ఈక్వల్ ఉంటుంది. 20 రెపిటేషన్స్ అయితే కొడదాం. ఓవర్ 20 to 22 అట్లా మనకి ఈక్వల్ ఉంటుంది మన షోల్డర్స్ అయితే. సో గాయ్స్ ఇప్పుడైతే మనమైతే హెవియర్ ఎక్సర్సైజ్కి అయితే వర్కౌట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మనమైతే డంబల్ డెడ్ లిఫ్ట్ అయితే చేయబోతున్నాం. అది ఒక 20 రెపిటేషన్స్ అయితే చేద్దాం. ఇప్పుడైతే 20 రెపిటేషన్స్ చేసిన తర్వాత 20 రెపిటేషన్స్ ఒకసారి చేద్దాం. ఒక లైన్ అనుకో ఇంకోసారి కూడా చేద్దాం 2 times. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మనమైతే ఇప్పుడైతే రివర్స్ ఫ్లైస్ అయితే చేద్దాం. రివర్స్ ఫ్లైస్కి అయితే మనమైతే ఫస్ట్ అయితే పొజిషన్ అయితే పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఇట్లా అయితే అనాలా. సో చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మన బ్యాక్ వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మన బైసెప్స్ కోసం అయితే వర్కౌట్స్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనం అయితే బైసెప్స్ కర్ల్స్ అయితే చేద్దాం. బైసెప్స్ కర్ల్స్ తర్వాత హోంవర్క్ కర్ల్స్ కూడా చేద్దాం. హోంవర్క్ కర్ల్స్ ఫస్ట్ అయితే మనం అయితే బైసెప్స్ కర్ల్స్ అయితే స్టార్ట్ చేద్దాం.
గాయస్ ఇప్పుడైతే మనదైతే అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే హోంవర్క్ కలిసి అయితే చేద్దాం. హోంవర్క్ ఇప్పుడైతే మన హ్యామర్ కర్ల్స్ అయితే అయిపోయింది. 50 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకొని అయితే చేద్దాం. ఎందుకంటే అప్పటికెళ్ళి అయితే కంటిన్యూస్గా చేస్తున్నాం కదా. సో కొంచెం రెస్ట్ లైట్గా 30 సెకండ్స్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మరి ఎక్కువ కూడా తీసుకోవద్దు మళ్ళీ. వాయిస్ ఇప్పుడైతే మనం అయితే కాన్సన్ట్రేషన్ కర్ల్స్ అయితే చేద్దాం. కాన్సన్ట్రేషన్ కర్ల్స్ కోసం అయితే ఫస్ట్ అయితే ఫ్లాట్ సర్ఫేస్ అయితే లైట్గా కూర్చోవాలా. కూర్చున్న తర్వాత డంబుల్ని అయితే పెట్టుకొని బైసెప్ మొత్తం స్క్వీజ్ చేయాలా. బైసెప్ స్క్వీజ్ చేస్తే పైకి రావాలి. మనమైతే 2 సైడ్స్ అయితే చేసేసినాం. ఇప్పుడైతే 2 సైడ్స్ అయిపోయినాయి. 2 సైడ్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే ఫినిషర్స్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన వర్కౌట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే మనమైతే ఫినిషర్స్ చేసేద్దాం. లాస్ట్ ఫినిషర్ ఇప్పుడైతే మన లోవర్ కర్ల్స్, అప్పర్ కర్ల్స్ ఇంకా ఫుల్ కర్ల్స్ అయితే చేద్దాం. 21 సెకండ్స్ కూడా అంటారు. ఒకవేళ ఇక్కడ వరకు అయితే చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అట్లయితే మనం అయితే వర్కౌట్స్ అయితే లోవర్ కర్ల్స్ అయితే మనకి సేమ్ బైసెప్ లాగే ఉంటుంది. కానీ హాఫ్ ఇక్కడ వరకే అవుతుంది. ఇక్కడైతే మన బైసెప్ అయితే ట్రైన్ అవుతుంది. ఇప్పుడైతే మన 7 అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 7 అప్పర్ కర్ల్స్, 7 లోవర్ కర్ల్స్, 7 ఫుల్ కర్ల్స్, 21 సెకండ్స్ అయిపోయింది మనదైతే. ఇప్పుడైతే మనం వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వాళ్ళైతే డే 9 కాబట్టి అయిపోయింది మనదైతే. సో ఇవాళ అయిపోయింది కాబట్టి మనమైతే రెడీ అవుతాం కాలేజ్కి అయితే. ఇప్పుడైతే టైం అయితే 9:59 అయితే అవుతుంది. ఇప్పుడైతే 7 అవుతుంది. ఇప్పుడైతే మనం రెడీ అయ్యి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే రెడీ అవుదాం. అయితే కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే మేమైతే వచ్చినాము. ఇంకా 9-10 అవుతుంది. 5 నిమిషాలు లేట్ అయిందని వీళ్ళు రానిస్తారు చూసిరా. సో గాయ్స్ ఇప్పుడైతే మనదైతే లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే చేద్దాం. ఒకవేళ ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.